ఈనాటి విద్యా విధానములో In the modern education, వైజ్ఞానం విరివిగా పెరిగినది. the science is more. కానీ దానితో పాటు అజ్ఞానం కూడాను షాడో వలె పెరుగుతూ వస్తుంటున్నాయి. Along with the progress in science, ignorance followed like a shadow. కేవలము భౌతికమైన యొక్క ఈ అలలను ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం. We are not able to bear the physical agitations. కానీ ఈ అలలు, ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు, ఈ పొరలు ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి. These agitations, these waves, disturbances are all external. సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి. You find the waves jumping on the superficial level of the sea. అడుగులకు పోయి చూచినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది. But if you go to the bottom, it is at peace. కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకొని బాహ్య జీవితాన్ని మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఈ యొక్క తుచ్చమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు. Therefore, you should not merely have external vision and external advantage and lead a mean life. విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి. In this vast life, you should have broad mind. ఈనాడు అనేక రకమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నాము. Today, we acquire various forms of knowledge. కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మీరు విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు. All the education you earn, you say that you have learned. ఇది విద్యలు కానేరవు. That is no education. ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగు చేసుకుంటున్నారు. You are just collecting raw material. అంతా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ ప్రోగు చేసుకుంటున్నారు. Either study of sciences or arts or commerce, you are just collecting raw material. ప్రోగు చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యాలు. By merely collecting raw material, you cannot have production. ఈ రా మెటీరియల్స్ ఆధారం చేసుకొని Basing on the raw material, వస్తువులను ఉత్పత్తి చేసి you should lead to production. జగత్తుకు అందిస్తూ రావాలి. Then you should pass on to the world. ఈ వస్తువును ఉత్పత్తి చేసేటువంటిది. Why should you manufacture? ఈ రా మెటీరియల్స్ ప్రోగు చేసుకున్నటువంటి మీరు You that collect the raw material, ఆత్మ గౌరవము అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి. you should produce that self-respect object. ఆత్మ సపోర్టు, సెల్ఫ్ సపోర్టు, దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి. We should produce self-support. తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి. You should also produce self-sacrifice. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి. Then you should also produce ఈ self-confidence. నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి. We should supply all the 4 products to అది the country. విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. That is the main responsibility of the student.